శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ న్యూరో సర్జన్ డాక్టర్ రమణేశ్వర్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026లో మీ హాస్పిటల్ తరపున ఉచితంగా హెల్మెట్లు మరియు టీషర్ట్స్ పంపిణీ అనేది చేశారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది, దీని గురించి ఏం చెప్తారు? ప్రతి సంవత్సరము జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ జరపడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరము జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు తెలంగాణ ప్రభుత్వము, పోలీస్ శాఖ, రవాణా శాఖ వారు సంయుక్తంగా ఈ మాసోత్సవాలు జరిపి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి, ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ఈ ప్రోగ్రాం అనేది డిజైన్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున మనం 100 హెల్మెట్లు మరియు టీషర్ట్స్ మరియు పేషెంట్స్కు అవగాహన పెంపొందించడం లాంటి కార్యక్రమాలు అనేది పోలీస్ శాఖ వారితోని, రవాణా శాఖ వారితోని మా హాస్పిటల్ తరపున సంయుక్తంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇందులో గౌరవనీయులు మన కమిషనర్ ఆఫ్ పోలీసు సాయి చైతన్య ఐపీఎస్ గారు మరియు బస్వారెడ్డి డిఎస్పీ సారు మరియు రాజా వెంకటరెడ్డి సార్ ఏసీపీ సారు, ట్రాఫిక్ ఏసీపీ సారు మస్తాన్ అలీ సారు, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ సారు, వినోద్ సారు మరియు మా హాస్పిటల్ తరఫున సంయుక్తంగా ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనిలో మనము ఉచితంగా 100 హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది. రోడ్డు ప్రమాదాలు అనేది ఇండియాలో 2024 నుంచి గమనిస్తే 2024 నుంచి 25 వరకు 14% జంప్ అనేది కావడం జరిగింది. సగటున 2025లో రోజుకి 1300 యాక్సిడెంట్స్ అనేవి జరగడం జరుగుతుంది. దాంట్లో 460 మంది ఒక రోజులో రోడ్డు ప్రమాదాల వలన మరణించడం అనేది జరుగుతుంది. సుమారుగా 4,80,000 మంది సంవత్సరంకి రోడ్డు ప్రమాదాల బారిన ఇండియాలో పడుతున్నారు. దాంట్లో సుమారుగా 1,60,000 మంది చనిపోతున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియాలో రోడ్డు ప్రమాదాలు అనేవి చాలా తీవ్రంగా ఉండడం అనేది జరుగుతుంది. రోడ్డు ప్రమాదాలు జరిగి పేషెంట్ యాక్సిడెంట్ కావడం వలన పేషెంట్కి ఒక్కరికే ప్రాబ్లం కాదు, వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా ఎంతో విచ్ఛిన్నంకు గురయ్యి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఎన్నో అప్పుల పాలయ్యి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఇవి గమనించి రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలా రోడ్డు ప్రమాదాలు ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ఒక న్యూరో సర్జన్గా నా మీద ఎంతో బాధ్యత ఉంది. ఎందుకంటే హెడ్ ఇంజరీస్ ప్లస్ ట్రామా కేర్ స్పెషలిస్ట్గా నేను ఇది నివారణ చర్యలు మనం చేపట్టాలని చెప్పేసి నాకు అనిపించింది. దానిలో భాగంగానే ప్రజలకు ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళకు దీన్ని హెడ్ ఇంజరీస్ గురించి వివరించడము అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే 100 మందికి హెల్మెట్స్ పంపిణీ చేసి నా వంతు బాధ్యతగా ఈ రోడ్డు ప్రమాదాలని నివారించాలని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం అనేది జరిగింది. దీంతో పోలీస్ శాఖ వారికి సంప్రదించి సంయుక్తంగా ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఈ ఒక్కరోజే కాదు, కంటిన్యూస్గా ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి నా వంతు ప్రయత్నంగా కృషి చేస్తూనే ఉంటాను. అసలు ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన నివారణ చర్యలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో వయసు వారికి ఎక్కువగా సంభవించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపడము, సీట్ బెల్ట్ పెట్టుకొని కారు నడపడము, మద్యం తాగించి వాహనాలు నడపకపోవడము, సెల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపకపోవడము, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, స్పీడ్ లిమిట్లో వెళ్ళడం అనేది చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా జర్నీ చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ కావడం వల్ల దానివల్ల నష్టమేమీ జరగదు. మనం స్లోగా వెళ్ళి ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించి ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు అనేది తీసుకోవాలి. అనుకోని పరిస్థితులలో యాక్సిడెంట్స్ అయినప్పుడు వెంటనే ఎలాంటి చర్యలు చేపట్టాలి అంటారు? దాదాపుగా ప్రజలందరూ ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు తొందరగా దగ్గరలో ఉన్న ఆసుపత్రిని సందర్శించి ఫస్ట్ ఎయిడ్ తీసుకొని ఆ పేషెంట్ యొక్క ఇంజురీస్ని బట్టి వివిధ రకాల టెస్టులు, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్లకు సరైన సమయంలో సరైన చికిత్స అందిస్తే వాళ్ళని మంచిగా చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంజురీస్ కనుక ఎక్కువ ఉండి పేషెంట్ కనుక అన్కాన్షియస్లో ఉంటే తొందరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి సిటీ స్కాన్ చేసి ఆ బ్రెయిన్లో ఏమన్నా క్లాటింగ్ కానీ, లేకపోతే ఊపిరితిత్తుల్లో కానీ ఏమైనా క్లాటింగ్ కానీ, అబ్డామిన్లో క్లాటింగ్, లేకపోతే వేరే ఎముకలు ఏమైనా ఇరిగినాయని చెప్పేసి అన్నీ తెలుసుకొని సరైన సమయంలో సరైన చికిత్స చేస్తే వారిని పూర్తిగా కోలుకునేటట్టు కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో గోల్డెన్ అవర్ అనే టైం ఉంటుంది. అంటే పేషెంట్కు హెడ్ ఇంజరీ జరిగినప్పుడు సిటీ స్కాన్లో కనుక బ్లీడింగ్ కనుక ఎక్కువగా ఉంటే తొందరగా, అంటే వితిన్ 4 అవర్స్లో కనుక మనం సర్జరీ చేస్తే పేషెంట్ తొందరగా మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే మనం లేట్ చేసిన కొద్దీ ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది పెరిగిపోయి
బ్రెయిన్ అనేది ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయ్యి పేషెంట్ రికవరీ కాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కావున ప్రజలందరూ ఇది జాగ్రత్తగా గమనించి గోల్డెన్ అవర్ టైం పీరియడ్ అనేది గమనించి ఒకవేళ అనుకోకుండా యాక్సిడెంట్ కనుక జరిగితే తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే సకాలంలో మంచిగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో యాక్సిడెంట్స్ అయిన వారికి, హెడ్ ఇంజరీ అయిన వారికి ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి? దాదాపుగా గత 15 సంవత్సరాల నుంచి ఈ హెడ్ ఇంజరీసు, పాలిట్రామా కేర్ సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మనం అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా నేను కూడా ఎప్పటికప్పుడు ఇండియాలో వివిధ సెమినార్లకు అటెండ్ అయ్యి ఈ హెడ్ ఇంజరీస్కు సంబంధించిన అప్డేట్స్ అనేది అన్నీ తీసుకోవడం జరుగుతుంది. కొత్తగా ట్రీట్మెంట్స్ కూడా మనము పేషెంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే మనము న్యూరో మైక్రోస్కోపు, ఎండోస్కోప్ అనేది, మెడ్రానిక్ డ్రిల్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఒకవేళ అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు పేషెంట్ క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు మంచి వెంటిలేటర్ సదుపాయంతో మరియు మైక్రోస్కోప్ సహాయంతో ఇక్కడ అందరి డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ అన్కాన్షియస్లో వచ్చిన తర్వాత కూడా ఈ పేషెంట్ బతకడు అన్న సందర్భాల్లో కూడా మనము వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ అనేది ఇచ్చి మంచిగా చేయడం అనేది జరుగుతుంది. మన దగ్గర క్రిటికల్ కేర్ సెటప్ ప్లస్ అత్యాధునిక వెంటిలేటరు, న్యూరో మైక్రోస్కోపు, మెడ్రానిక్ డ్రిల్, ఎండోస్కోప్ సహాయంతో దాదాపుగా మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా మంచి అత్యాధునిక సదుపాయాలతో మంచిగా చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా నేను 15 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. పేషెంట్స్ నాపైన ఎంతో నమ్మకం ఉంచి వాళ్ళు నా దగ్గరకు అనేది రావడం జరుగుతుంది. వాళ్ళకు మనము సకాలంలో మంచి వైద్యము తక్కువ ఖర్చుతో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం ఇంకా కొత్తగా ఏమైనా చేద్దామనే ఉద్దేశంతో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. వాళ్ళకు అక్కడనే ఉచిత మందులు పంపిణీ చేసి బీపీ, షుగర్ లాంటి టెస్టులు చేసి వాళ్ళకు అక్కడే ఒకవేళ ట్రీట్మెంట్ అయితే అక్కడే మందులు సమకూర్చడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఏదైనా హాస్పిటల్లో వచ్చి ఓపీ చూయించుకోవాలన్నా, అడ్మిషన్ చూయించుకోవాలన్నా సరే తక్కువ ఖర్చుతో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం అనేది జరిగింది. పేషెంట్స్ని మెయిన్గా మంచిగా చేయడానికి దాని మీదే మా ఫోకస్ అంతా ఉండడం అనేది జరుగుతుంది. జిల్లా ప్రజలకు కూడా మీరు ఇచ్చే సందేశం? ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గౌరవనీయులు సిపి సార్ సాయి చైతన్య ఐపీఎస్ గారు మరియు రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్ సారు వీళ్ళందరూ మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. దీనికి సహకరించిన పోలీస్ శాఖ వారికి మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ సిబ్బందికి మరియు మిగతా ఆటో డ్రైవర్లకి, గిగ్ వర్కర్లకి, మిగతా స్టాఫ్కి, అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సార్.